శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం పెదవేగి మండలం అంకన్నగూడెం గ్రామంలో గల గ్రామదేవత శ్రీ గంగానమ్మ తల్లి అమ్మవారి సంబరాలు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రావణ మాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకుని గంగానమ్మ తల్లి సంబరాల్లో భాగంగా డప్పులు మేళ తాళాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం అమ్మవారికి 101 బిందెలతో జలాభిషేకం గావించి అలంకరించడం జరిగిందని అన్నారు. గ్రామస్తులు అమ్మవారికి పసుపు కుంకుమ శారీతో పాటు వివిధ రకాల పిండి వంటలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని వారు వివరించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను వేలం వేయడం జరిగిందని, అనంతరం ఆలయం వద్ద మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాది అంకనగూడెం గ్రామము, పెదవేగి మండలము, పశ్చిమ గోదావరి జిల్లా గ్రామంలో మేము చేసుకున్నటువంటి గంగానమ్మ తల్లి అమ్మవారి యొక్క సంబరాలు ప్రతి సంవత్సరం కూడా ఆషాఢంలో అమ్మవారికి చీరాచార్య, శ్రావణ మాసంలో అమ్మవారికి 101 బిందె స్థానము చీరాచార్య కూడా సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని గ్రామ దేవత అయినటువంటి గంగానమ్మ తల్లి గుడి దగ్గర నుంచి ప్రారంభించి వారి పుట్టింటి వారైనటువంటి రాజనాల ప్రకాశరావు గారు వారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఇంటి దగ్గర నుంచి గ్రామం అంతా కూడా వీధి వీధి కూడా తిరిగి మరలా గంగానమ్మ తల్లి అమ్మవారి గుడి దగ్గర రావడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ గంగానమ్మ సంబరమ రోజు గ్రామస్తులందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలతో కులమత తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మనది మన గ్రామ దేవత అయినటువంటి గంగానమ్మ తల్లికి ముందుగా మహిళలందరూ కూడా ఊరేగింపుగా ఒక కట్టుగా వచ్చి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.